స్తుతిగానము నీవే, నా విజయము నీవే, నా అతిశయం యేసయ్యా సదయుడానా. ప్రభునందు ప్రియులారా, కొద్ది మాటలు మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పౌలు రాసినటువంటి పత్రికల్లో ఒక ప్రత్యేకమైన పత్రికగా నేను గుర్తించాను. అందులో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చదివితే ఎంతో విలువైన సమాచారాన్ని జగదుత్పత్తి మొదలుకొని ముగింపు వరకు మనకు అవసరమైన ముఖ్యమైన సంగతులన్నీ ఎఫెసీ పత్రికలో ప్రస్తావించబడ్డాయి. కుటుంబ జీవితానికి సంబంధించి తల్లులు, పిల్లలు, భార్యాభర్తలు, అనుబంధాలు, బాంధవ్యాలు, దేవునితో ఉండాల్సినటువంటి అనుబంధం, అసలు మన ఏర్పాటు, మన కొరకు దేవుడు సిద్ధపరిచినవి, సువార్త యొక్క పరమార్థం, ఇట్లా అనేక సంగతులు ఎఫెసీ పత్రికలో రాయబడ్డాయి. ఈ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని ప్రకటన గ్రంథం 2లో 7 సంఘాలకి లేఖలు రాయించేటప్పుడు మొట్టమొదటిగా ప్రభువు లేఖ రాయించింది ఎఫెసులోనున్న సంఘపు దూతకు. ఇది మీకు తెలుసు. ఈ ఎఫెసీ పత్రిక ఎఫెసులోనున్న సంఘమునకు లేదా సంఘ దూతకు రాయి అన్న ఈ రెండు ఒక ప్రదేశానికి చెందినవే. అయితే ఇందులో ఎన్నో సంగతులు మాట్లాడాడు. వాటిలో ఒక ప్రత్యేకమైన మాట ఇప్పుడు నేను మీకు చదివి వినిపించింది. ఈ 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనం వరకు మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విలువైన పాఠాలను ఎన్నింటినో మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ మాటల మీద గతంలో కొన్నిసార్లు నేను మీకు కొన్ని అంశాలు చెప్పాను. 15వ వచనం నుంచి మనం చూడగలిగితే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ఇందు నిమిత్తము అంటే ఈ కారణాన్ని బట్టి మీరు అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అంటాడు. దేవుడు నీకు ఇచ్చిన జీవితం విలువైంది, చిన్నది. ఈ విలువైన చిన్న జీవితం నువ్వు ఎలా సార్థకం చేసుకుంటావో, ఎలా సద్వినియోగం చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. దాన్ని వ్యర్థపుచ్చుకున్నా అది నీ చేతుల్లోనే ఉంది. దాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టినా అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు జ్ఞానిగా ప్రవర్తిస్తావో, అవివేకిగా వ్యవహరిస్తావో నీవు నీ సమయ పాలన విషయంలోనే బయటపడతావు అంటాడు. నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే నువ్వు జ్ఞానుల లెక్కలో గుర్తించబడతావు దేవుని ఎదుట. సమయాన్ని దుర్వినియోగం చేసుకొని వ్యర్థపుచ్చుకుంటే నువ్వు అవివేకుల లెక్కలో గుర్తించబడతావు దేవుని ఎదుట. గనుక మీరు సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అన్నాడు. సమయాన్ని నేను ఎక్కడ దుర్వినియోగం చేశాను అని ఎవరికోళ్ళు మనం ఆలోచించుకోవచ్చు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయిన దాకా రకరకాల పనులు ఏదో ఒకటి చేస్తానే ఉన్నాం కదా. ఏది చేయకుండా ఖాళీగా అయితే లేం కదా. కాబట్టి ఎవరికాళ్ళు సద్వినియోగమే చేసుకుంటున్న, దుర్వినియోగం ఏం చేసుకోవటం లేదని మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం మిగిలిన పనులు ఎన్ని చేసినా ఒక్క సంగతిని గుర్తించుకోకుండా మన సమయాన్ని కానీ వెచ్చించినట్లయితే నువ్వు ఎన్ని పనుల్లో వెచ్చించినా అది వ్యర్థమే. మనం గుర్తించాల్సింది, గుర్తులో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు యొక్క చిత్తం. నీ టైము సద్వినియోగం అయ్యింది అని చెప్పడానికి దేన్ని బట్టి ఆ మాట చెప్పొచ్చు అంటే, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, స్వచిత్తం నెరవేర్చుకోవటానికి నువ్వు రోజు మొత్తాన్ని వెచ్చించినా అది దుర్వినియోగమే. ప్రభు యొక్క చిత్తం తెలుసుకొని
ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు వినియోగించగలిగితే నీవు నీ జీవితాన్ని లేక నీకు దేవుడిచ్చిన టైముని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న లెక్కలోకి వస్తావు. ఇది జరగనప్పుడు నీ సొంత ఇచ్చలు, సొంత చిత్తాలు, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి తెల్లవారుజాము మొదలుకొని మధ్యరాత్రి వరకు గంట కూడా గ్యాప్ లేకుండా నువ్వు తిప్పలబడేవంతా కూడా వ్యర్థం, దుర్వినియోగం అన్న లిస్టులోకి వచ్చేస్తాయి. అలా కాకుండా సద్వినియోగం అయింది అనే లిస్టులోకి చేర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి. ఒక వివేకవంతుని లక్షణం, జ్ఞానవంతుని లక్షణం ఇదే. ఈ లోకంలోనికి నా అంతటా ఏం రాలా, నన్ను ఒక ఆయన పంపాడు. అందరికీ ఎప్పటికీ మదిలో ఉండాల్సిన మాట ఇది. ఈ లోకంలోనికి నన్ను ఏ మనుషుడు తేలేదు, ఆయనే నన్ను ఈ లోకంలోనికి పంపాడు ఒక ఉద్దేశంతో. అదేదో గుర్తుపట్టి దాన్ని నెరవేర్చి తిరిగి ఆయన దగ్గరికి చేరాలి. బాప్తిసం ఇచ్చి యోహాను జీవితాన్ని మీరు తీసుకుంటే ఏ ఉద్దేశం కోసం ఆయన పంపబడ్డాడో అక్షరాలా దాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఎవరు బాబు నువ్వంటే అరణ్యములో కేక వేయునొక నిశ్శబ్దము అంటాడు. ప్రభు యొక్క త్రోవను సరళం చేయడానికి వచ్చినాను అంటాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటాడు. ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చి తిని. అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన చేసిన కార్యం ఏంటి మనం కొంచెం పరిగణలో తీసుకుంటే బాప్తిసం ఇచ్చి యోహాను లైఫ్ ఎక్కడ వేస్ట్ అయినట్టు మనకు కనపడతాం. చాలా అర్థవంతంగా ఖర్చు పెట్టి చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయినటువంటి భక్తుడు బాప్తిసం ఇచ్చి యోహాను. ఇట్లాగా బైబిల్లో ఉన్న భక్తులందరి జీవితాలు మీరు పరిగణలో తీసుకుంటే వాళ్ళ జీవితాలు వృధా కాలేదు. దేవుని కృపలో, దేవుని చిత్తములో అర్థవంతంగా ఖర్చు అయినాయి. వాళ్ళ జీవితాలను మనకు అందించాడు గ్రంథ రూపంలో. ఎందుకు ఇచ్చాడో తెలుసా? రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే మీకు మంచి జరిగిద్ది అని కాదు. కొంతమంది వెర్రిమాలోకాలు ఇలా అనుకుంటారు, రోజు ఒక అధ్యాయం బైబిల్ చదివితే మంచిది, తల కింద బైబిల్ పెట్టుకుంటే మంచిది, ప్రక్కలో బైబిల్ పెట్టుకుంటే మంచిది, ఎటన్నా పోయేటప్పుడు చేతిలో బైబిల్ తీసుకొని పోతే మంచిది. నేను చెబుతున్నా, అదే మంచి. బైబిల్ చేతిలో ఉండి బైబిల్ చేతిలో తీసుకొని రోడ్ల మీద ఎంత తిరిగినా ఏం ప్రయోజనం? బైబిల్లో ఉన్న మాటలు గుండెల్లో ఉండాలి కదా, అవునా? బైబిల్లో ఉన్న వాక్యానికి, వచనాలకి గుండెల్లో స్థానం ఉండాలి, హృదయంలో. అది జీవితంలో అన్వయించబడి నెరవేర్పుకు నోచుకోవాలి. నెరవేర్పుకు నోచుకోనప్పుడు రోజంతా బైబిల్ గ్రంథం మోసుకొని తిరిగిన దాన్ని దేవుడు ఘనంగా ఎంచడు, మెచ్చుకోడు. చేతులు అయితే పెట్టుకుంటాడు కానీ వీడి బ్రతుకులో మాత్రం ఆ వాక్యం లేదు, వీడొక వేషధారి అనుకుంటాడు దేవుడు. హృదయంలో వాక్యం పెట్టుకో. ఒకవేళ కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బైబిల్ చేతిలో లేకపోయినా హృదయంలో వాక్యం ఉంది కనుక ఇబ్బంది ఉంటుంది. హృదయంలో వాక్యాన్ని కలిగి ఉండి చేతిలో బైబిల్ పెట్టుకో, ప్రాబ్లం ఏం లేదు. హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకుండా చేతిలో బైబిల్ పట్టుకున్నా ప్రయోజనం లేదు, అవునా? ఎందుకు చెప్పాను ఈ మాట? ఏమో మొత్తానికి చెప్పా. దేవుని వాక్యాన్ని జీవితాల్లోకి అన్వయించుకోకుండా భక్తుల జీవితాలు ఎందుకు రాశాడు మనకి? రోజుకు ఒక అధ్యాయం చదువుకోండి మంచిదనే కాదు. వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళ జీవితాలు చదవండి, ఆ జీవితాలను అనుసరించి మీరు కూడా నడవండి అనే పాఠం కోసమే మనకు అవన్నీ కూడా గ్రంథస్థం చేసి ఇచ్చాడు దేవుడు. అంటే ఇప్పుడున్న ఈ హడావుడి ప్రపంచంలో బైబిల్ చదివేంత తీరిక మనకు లేదులే, వాస్తవం మాట్లాడుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి, గట్టిగా చెప్పండి. బైబిల్ చదివేంత ప్రశాంతత, అంత తీరిక, అంత అనుకూలమైన పరిస్థితి ఉందా మనకి? ఈ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ట్రెండ్లో
పాత తరపు భక్తి సాధన చేసేవాడు నేను చెప్తున్నా ఒరిజినల్ భక్తుడు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో పాత తరపు భక్తిని సాధన చేసిన వాడే గొప్ప భక్తుడు. కానీ అది దుస్సాధ్యమైంది, అసాధ్యమైంది. ఎందుకో తెలుసా? పౌలు టైంలో లేనివన్నీ ఇప్పుడు ఉన్నాయి, దావీదు కాలంలో లేనివన్నీ ఇప్పుడు ఉన్నాయి. మనకు ముందున్న చార్లెస్ జీ ఫిన్నీ, సిటీ స్టడ్, విలియం కేరీ, విలియం టిండేల్, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న గొప్ప భక్తులు ఉన్న టైంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడున్న క్లైమేట్, అప్పుడున్న మనుషులు, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న వాతావరణం ఇప్పుడు లేదు. ఇప్పుడు పూర్తిగా భిన్నమైనటువంటి ప్రపంచం తయారైపోయింది. నాగరికత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మనిషికి జ్ఞానం పెరిగింది. ఏది? లోక జ్ఞానం పెరిగి దైవ జ్ఞానం తరిగిపోయింది. ఎంతమంది ఒప్పుకుంటారు? కనీసం ఒక 20 ఏళ్ల క్రితం, కనీసం 15 ఏళ్ల క్రితం ఉన్న భక్తి సాధన చేయడానికి కూడా ఇప్పుడు అనుకూలత లేదు. మనం చాలా తరాలకు వెళ్ళిపోయాంలే, కానీ ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న భక్తిని ఇప్పుడు సాధన చేయడానికి కష్టతరం అయిపోయింది. ఎందుకో అందరికీ తెలుసు, అవునా? చాలా వరకు భక్తులు భక్తిహీనులు అన్న భేదం లేకుండా అందరి కాలాలు ఎక్కువ శాతం దుర్వినియోగమే అవుతున్నాయి, కానీ సద్వినియోగం కావటం లేదు. ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం మనం. దీనికి ఎంతమంది ఒప్పుకుంటారు? నిజమేనన్నా, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంత నాలెడ్జ్, ఇంత నాగరికత అప్పుడు లేదు. అప్పుడు లేదు. అప్పుడున్న పరిస్థితి వేరుగా ఉంది, ప్రపంచం వేరుగా ఉంది. అందుకే మోకాళ్ళుని వాళ్ళు పరలోక దర్శనం చూడగలిగారు. ఇప్పుడు మొన్నటిదాకా దూరదర్శనం, ఇప్పుడు ఇంకొక దర్శనం చూస్తూ ఉన్నారు. ఎవరికి ఉంది ఆశ? ఎవరికి ఉంది ఆరాటం? నేను దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని దేవుని ముఖకాంతి చూడాలి, దేవుని ప్రసన్నత చూడాలి, దేవుని ప్రత్యక్షత చూడాలి, దేవునితో సహజీవనం చేయాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, నేను దేవుణ్ణి వెతకాలి, దేవుడు నాకు కావాలి, నేను ఆయనతో కూర్చోవాలి, ఆయనతో గడపాలి, ఆయన శక్తి ఒరిజినల్గా నేను పొందుకోవాలి అన్న ఆరాటం, ఆ తపన ఈరోజు ఎంతమందిలో ఉంది? ఒకవేళ ఇలాంటి ప్రసంగం విన్నప్పుడు ఆవేశం వచ్చినా కొన్ని గంటల్లోనే అది చల్లారిపోతుంది. ఒక 10,000 మంది ఓ ప్రసంగం వింటే అందులో ఏ 10 మందో దాని చేత తాకబడి తిప్పలు పడుతున్నారు. దాదాపు 990 మంది దాని చేత తాకబడట్ల. ఒకవేళ ఏదన్నా తాకబడినా చాలా త్వరితంగానే దాన్ని వదిలేస్తున్నారు. ఇలా అవుతుంది అన్న సంగతి ముందే ప్రభువు చెప్పాడు. అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని ప్రభు ముందే చెప్పాడు. మానిటర్లు కొంచెం చూసుకున్నాను, కొద్దిగా లేపు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మానిటర్లు కొంచెం లేపమంటున్నాను, మీరేమో. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చేసింది. ఎలాంటిది? అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పాడే, చెడిపోయిన రోజులు వస్తాయని చెప్పాడే, దుర్దినాలు వస్తాయని చెప్పాడే, వచ్చినాయి. ఎందుకంటే వాటి నెరవేర్పు ఈరోజు జరుగుతుంది చాలామంది జీవితాల్లో. నేను ప్రత్యేకంగా గుర్తించాను కాబట్టి స్పష్టంగా నేను ఈ విషయాన్ని మీకు అందిస్తున్నా. చాలా డేంజర్ ఉంది ఇప్పుడు పరిస్థితి. భక్తులుగా కనబడుతున్న వాళ్ళలో చాలా వరకు భక్తిహీనతే ఉంది, కానీ భక్తి లేదు. ఆత్మీయంగా ఉన్నట్టు కనపడుతున్నారు, కానీ చాలామందిలో నిజమైన ఆత్మీయత లేదు. ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి కలుసుకుంటున్నాం అన్నట్టుగానే ఉంది, కానీ నిజంగా చాలామంది దేవుణ్ణి కలుసుకోవటం లేదు. చాలామంది పై పైన
2 తిమోతి 3:4-5 వచనాల ప్రకారం దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అయి ఉంటారు. అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళకు నువ్వు రివర్స్లో ఉండు, వీళ్ళతో నువ్వు ఏకీభవించవాకు, ఇటు వారికి నీవు విముఖుడవై ఉండు అన్నాడు. ఎవరు వీళ్ళు? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఈరోజు నాయక గణాన్ని చూసినా, సేవక గణాన్ని చూసినా, విశ్వాస గణాన్ని చూసినా అందరిలో ఒక రకమైన నిర్లిప్తత, ఒక రకమైన స్తబ్దత, ఒక రకమైన ఉదాసీనత క్లియర్గా ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఏదో ప్రార్థనలు జరుగుతున్నాయి, ఏదో నడుస్తుంది, అంతా హడావుడి నడుస్తుంది, కానీ అంత ప్లాస్టిక్ పూల్ లాగా అయిపోయింది. ఎందుకనయ్యా ఈ మాట చెప్తా ఉంటావు తరచుగా నువ్వు అంటే, ఏమవుతుందో చెప్పటమే కదా దేవుని సేవకుడుగా నా పని. సమాజం ఎటుపోతుందో, క్రైస్తవ సంఘం ఎటుపోతుందో కొంచెం ఆ గ్రహింపు కలిగించి ఏదన్నా కొద్దిగా దేవుని వైపు తిప్పగలుగుతానేమో అని తిప్పలివి. కొంతమందికి ఈ మాటలు నేను గతంలో చెప్పినయే మళ్ళా ఒకవేళ మీకు వినబడినట్లుంటే, అబ్బే ప్రసంగం మారలేదే, అదే ప్రసంగం అని నీకు అనిపిస్తే నీకో సలాం, సర్దుకో. ఓ ఏథెన్సోడా సర్దుకో, ఓ ఏథెన్సురాలా సర్దుకో, నీకో సలాం. నీకు సలాం కూడా లేదు, సర్దుకో. ఎందుకో గతించిన వారాల్లో చెప్పాను, ఒక విషయాన్ని దేవుడు నీ దృష్టిలోకి తీసుకొచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు సరి చేయబడేంత వరకు మళ్ళీ నువ్వు ఎటుపోయినా అదే వినపడేటట్టు చేస్తాడు ఆయన. ఆళ్ళు నీకు వచ్చిందాకా వీళ్ళు నేర్పడం, వాళ్ళు వచ్చిందాక వీళ్ళ దగ్గరికి అంటాడు. 1వ క్లాస్ కంప్లీట్గా నీకు అర్థమైన తర్వాతనే 2వ క్లాస్లోకి నేను తీసుకెళ్తాడు. నీకు అక్షరాలు గుణించాలే రాలేదు, 2వ క్లాస్లో వేస్తే ఏం చదువుతావు అంటాడు. పాఠం నేర్పే పంతులు. మనకు కూడా పంతులు ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన పంపిన ఇంకొక పంతులు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ఒక సంగతిని నీకు బయలుపరిచినప్పుడు నువ్వు ముందు దానికి లోబడి నీ విషయంలో అది బ్యాలెన్స్ చేసుకునేదాకా నువ్వు ఒక శాలేం రాజు ప్రసంగమే కాదు, నువ్వు ఎవరిదైనా విను, నువ్వు ఖచ్చితంగా అదే పాయింట్ నీకు వస్తూ ఉంటుంది. నువ్వు చురుకైన వ్యక్తివైతే అది ఎక్కడ కూర్చున్నా నాకు ఈ పాయింటే రేజ్ అవుతుంది ఏంటి అని సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, మారు మనసు పొంది సరి చేసుకుంటావు. నువ్వు ఆఫ్ మైండ్ అనుకో, అందరూ ఇదే చెబుతున్నారా అనుకుంటావు. అందరు ఇదే చెప్పటం కాదు, అందరి నోట పలుకుతున్నవాడు ఒకడే. వినడానికి నువ్వు పూనుకున్న ప్రతిసారి నీతో మాట్లాడి నిన్ను పలకరించి ఆ విషయాన్ని నీకు ఎత్తి మళ్ళా చూపిస్తున్నవాడు ఒక్కడే, పరిశుద్ధాత్మ. వ్యక్తులు వేరు, కానీ వ్యక్తులను వాడుకునే ఆత్మ ఒకడే. సో ఇప్పుడు మొదటి పాయింట్గా అంత్య దినాల్లో జరిగేటువంటి 2 సంగతులు మీకు చెప్పాను. ఒకటి, సమయం దుర్వినియోగం అయిపోతుంది, ఆ స్పర్శ కూడా మనకు అర్థం కాదు, టైం వేస్ట్ అవుతుంది అని. రెండవది, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించి పైకి భక్తి గల వారి వలె కనపడుతూ అసలు దాని శక్తిని ఆశ్రయించని వ్యక్తులుగా ఉంటారు. అంటే చూపులకు బాగానే ఉన్నట్టుగా కనపడతారు, కానీ చూపులకు చాలా భారంతో ఉన్నట్టు కనపడతారు, చూపులకు ఎంతో దేవాసక్తి కలిగిన వారి వలె కనపడతారు, కానీ నిజంగా ఆంతర్యంలో ఆ విధమైన ఆనందం, ఆ స్పర్శ కనబడవు. ఏదో మనకు అర్థమైపోతానే ఉంటుంది, వెలితి ఎక్కడో ఏదో తేడా ఉంది. నిజంగా ఇప్పుడున్న ఈ టైములో, ఈ కాలంలో ఇలాంటి అనుభూతి ఎంతమందికి ఉందండి? గతకాలపు భక్తితో, ఆత్మీయతతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో భక్తి తరిగింది, ఆత్మీయత చల్లారింది, ఆ పరిస్థితి కనపడుతుంది అన్నోళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి.
ఆ స్పర్శ నాకు అర్థమవుతుంది అన్నోళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి. కొంతమందికి అసలు ఎట్లా ఉంది అని కూడా అర్థం కావట్లా, జబ్బేందో కూడా అర్థం కావట్లా. ఆ జబ్బేంటో, ఆ సమస్య ఏంటో, దాని పరిష్కారం ఏంటో చెప్పడానికే దేవుడు దైవజనులను ఏర్పాటు చేశాడు. ఇక్కడ మార్చి 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 ప్రసంగాలు వింటూ ఉన్నాం, రకరకాల విషయాలు ఎన్నెన్నో తెలుసుకుంటా ఉన్నాం. ఈరోజు బైబిల్ మనం చదివే అవసరం లేకుండానే బైబిల్లో ఉన్న సంగతులన్నీ చదువుకున్నోడు చదవచ్చు బైబిల్, కానీ చదువుకున్నోడు కూడా చదివే చాకిరి లేకుండా హాయిగా ఒకడు చదివి మనకి అందుబాటులో తెచ్చిపెట్టాడు. సుఖం, కళ్ళు పోయేటట్టు కళ్ళజోడు వచ్చేటట్టు బైబిల్ చదివే అవసరం లేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని చక్కగా నీట్గా చదివి రికార్డ్ చేసి పెట్టేసి, కళ్ళకి చాకిరి లేదు. ఏది కావాలంటే అది. రెండవది, ఆ అధ్యాయాల గురించి, ఆ వచనాలను గురించి వ్యాఖ్యానించేటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఆదికాండం దాన్ని గూర్చినటువంటి వివరణ, నిర్గమకాండం దాన్ని గూర్చిన వివరణ, లేవియాకాండం దాన్ని గూర్చిన వివరణ, సంఖ్యాకాండం దాన్ని గూర్చిన వివరణ, ద్వితీయోపదేశకాండం దాన్ని గూర్చిన వివరణ. కొంతమంది భక్తులు నీట్గా ఒక్కొక్క పుస్తకాన్ని మాట్లాడి వ్యాఖ్యానించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వారిలో ఆర్ఆర్కే మూర్తి గారు ఒకరు. వారికి ఇచ్చినటువంటి ఆలోచన జ్ఞానాన్ని బట్టి వారు మాట్లాడి మొత్తం రేడియో సందేశాలు అందుబాటులో పెట్టారు. ఆయన వెళ్ళిపోయాడు, ఆ సందేశాలు ఉన్నాయి. కొన్ని సిద్ధాంతాలు మినహాయిస్తే దాదాపు అన్ని సంగతులు కూడా అద్భుతంగా మాట్లాడాడు ఆయన. ఆయనతో పాటు ప్రతి గ్రంథములో నుండి ఒక అంశం, ప్రతి గ్రంథములో నుండి, ప్రతి బైబిల్లోని ప్రతి పుస్తకంలో నుంచి మీ కొరకు ఒక సందేశం అని జాక్ పూనియన్ అనే దైవజనుడు ఆయనకున్న తలంపుల్లో ఒక పుస్తకాన్ని ఆయన రాశాడు. ఆయన కూడా వాయిస్ని రికార్డ్ చేశాడు. బైబిల్ గ్రంథం మనం చదివే చాకరి లేకుండా ఒకడు చదివి వినిపిస్తున్నాడు. మనం పరిశోధించి మదించి తెలుసుకునే తిప్పలు పడే పరిస్థితి లేకుండా కొంతమంది వక్తలు భక్తులు మాట్లాడి వాటి గురించిన నిర్వచనాలు చెప్పి రికార్డ్ చేసి పెట్టారు. ఇప్పుడు అక్కడ తేలిక అయిపోయింది. మనకి కష్టపడి చదివే అవసరం లేదు, కష్టపడి దానిలో వెనకున్నటువంటి ఆంతర్యం ఏంటని మనం వెలికి తీసే అవసరం లేదు, వాళ్ళే తీసి మనకు అందుబాటులో పెట్టేశారు. రెండు, ఏ అంశం గురించి అయినా సరే నీకు కావాలంటే వెంటనే వచ్చేస్తుంది. ఇకపోతే దేవుని గురించిన మాటలు ఇతరులకు చెప్పాలంటే కావలసిన ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి ప్రసంగాలు, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్న ప్రసంగాలు, ఇతర సాహిత్యాలకు చెందిన ప్రసంగాలు, ఏ టైపు కావాలంటే మసాలా ఆ టైపులో ఈరోజు అంతా నెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది. మనకు ముందున్న తరాల్లో ఈ సౌకర్యం లేదు. కొంతమంది చేతుల్లోకి బైబిల్ కొనే స్తోమత కూడా లేని పరిస్థితి ఉంది. ఆ దినాన కష్టపడి బైబిల్ చదవటం, బైబిల్ వెనకున్న ఆంతర్యాలను తెలుసుకోవటానికి, ఆ ప్రత్యక్షతలు పొందగోరి దేవుని దగ్గర కనిపెట్టుకోవటం, ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత పెనుగులాడటం, లోకానికి దూరంగా ప్రభువుకు సమీపంగా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకొని దేవుని ముందు కూర్చోవటం, ఆత్మీయ జీవితాన్ని ఉపవాసాల ద్వారా భక్తి సాధనని చేస్తూ దేవునికి చాలా సమీపంగా నడుచుకున్నటువంటి ఆత్మీయుల అనుభవం నాడైతే, నేడు అన్నీ అందుబాటులో ఉన్నందున ఇక ఏ విషయంలో కూడా మనకు అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా అంత సులువు అయిపోయింది, తేలికైపోయింది. ప్రయాస లేదు కనుక ఫోర్స్ కూడా లేదు భక్తిలో. ఈ సంగతిని ముందే పరిశుద్ధాత్మ ద్వారా ఎరిగిన వాడై పౌలు మహనీయుడు మాట్లాడాడు. ప్రస్తుతం ఉన్న భక్తి జీవితానికి, ఆత్మీయతకు, అంత్య దినములలో ఉండబోతున్న పరిస్థితులకు పూర్తి వ్యత్యాసం ఉంటుంది అని ఆయన మాట్లాడాడు. దానికి సూచనగానే ఎఫెసీ పత్రికలోను, తిమోతికి రాసిన 2వ పత్రికలోను ఈ మాటలు మాట్లాడాడు. ఎఫెసీ పత్రిక
5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి గనుక టైం లాస్ చేసుకోవద్దు అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే అంత్య దినముల్లో అంత్య దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తాయనే మాట చెప్పాడు. 2. ఇకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఒక్కసారి 4-5 వచనాలు మీరు చూడండి. అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకి న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. చూడండి, ఆమె విసుకక అతడు చెప్పిన ప్రతి వాయిదాకు వెళ్ళి కలుసుకున్నందున చివరికి వాడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయినా కూడా ఆమెకు న్యాయం చేశాడు కదా. మరి అన్యాయస్తుడైన వాడే ఆమె మాటి మాటికి అడుగుతున్నందున విసుగు చెంది ఆమెకు న్యాయం తీర్చాలనుకున్నప్పుడు మరి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా అన్నాడు. ఆగక్కడ అంతటితో అయిపోవాలా. తర్వాత చదువు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆ తర్వాతి మాటమ్మా, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అసలు ఏందండి ఆ మాట? ఇంతమంది మనం ఉంటే, ఇంతమంది విశ్వాసులు మనం ఉంటే మనలో ఏముంటుంది? విశ్వాసుల్లో ఏముంటుందండి? ఏది ఉంటే విశ్వాసులు అంటారండి? బహుశా మీరు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. మీరందరూ సజీవులే కదా, మీరు ఇంకనూ సజీవులై ఉన్నారా? మరి మీ స్వరములు వినబడట్లేదు. ఏది కొంచెం సజీవులై ఉన్న ఎడల మీ స్వరములను కొంచెం వినిపించుడు. నేను హల్లెలూయా చెప్పమనలేదు. దేన్ని బట్టి ఒకరిని విశ్వాసి అంటాం? మరి ఇందాక చెప్పలేదేమి? మరొకసారి బిగ్గరగా చెప్పుడు. దేవునికి మహిమ. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అది దొరికావు. కొంచెం సీరియస్ మ్యాటర్, జాగ్రత్తగానండి. నాకు తెలుసు కొంతమంది ఎక్కదని, చేయగలిగింది ఏం లేదు. వాళ్ళ కోసం నేను లేను. ఎవరైతే ఈ మాటల కొరకు ఆకలిగా ఉన్నారో వారి కోసం ఉన్నాను. దేన్ని బట్టి ఒకరిని విశ్వాసురాలు అంటాం? విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఇంతమంది మన విశ్వాసులు ఉంటే మనుష్య కుమారుడు మళ్ళీ భూమి మీదకి వచ్చేటప్పుడు అసలు విశ్వాసాన్ని కనుగొనునా అన్న మాట ఏంది అంటే దాని అర్థం పుట్నోట్లో కూడా ఒక మాట ఉంటుంది. పుట్నోట్లో దాని గురించి ఏం రాసిందో చూడమ్మా. అవిశ్వాసమా? నువ్వు సరిగా చూడమ్మా. అమ్మా, ఆ విశ్వాసము. ఏ విశ్వాసం? ఆ వృద్ధురాలు కనపరిచినటువంటి విశ్వాసం, ఆ విధవరాలు, ఆ బీదరాలు కనపరిచినటువంటి విశ్వాసము మనుష్య కుమారుడు మళ్ళా వచ్చినప్పుడు కనుక్కుంటాడా, గుర్తిస్తాడా, కనుగొంటాడా, దొరుకుతుందా అన్నాడు. అంటే అర్థమైంది? కనుగొనునా అని క్వశ్చన్ వేశాడంటే అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అని యేసయ్య మాట్లాడుతున్నాడు. రైట్. ఇప్పుడు 3 పాయింట్లు. నెంబర్ 1, కాలం దుర్వినియోగం అయిపోతుంది. నెంబర్ 2, కేవలం భక్తి అన్న పేరే కానీ దాన్ని శక్తిని చూడగలిగే పొజిషన్ ఉండదు. ఆఖరికి భక్తి కూడా సుఖానుభవం కోసమే అవుతుంది. కోరికలు తీర్చుకోవడానికి, ఆశలు నెరవేర్చుకోవడానికి, అనుకున్నవి జరగటానికి, ఆఖరికి దేవుని దగ్గరికి వెళ్ళినా, దేవుని సేవించినా, మిగిలిన టైం అంతా లోకానికి వెచ్చించి ఏదో కాసేపు దేవుని మందిరానికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళినా సుఖానుభవం కోసమే. అనుకున్నవన్నీ నెరవేరాలి, ఆశలన్నీ తీరాలి, ప్రయత్నాలన్నీ సఫలం కావాలి. కావాలంటే అతను కావాలి, మనకి కావాలంటే కాకపట్టాలి.